Yeah, okay. And now see, A equals to 57 or 67, B equals to 50, print A plus B. What will be the output? Ante, that's it, 117. Already we are done with the addition operation, okay? And now A equals to, yeah, now tell me this one. A equals to Surya, B equals to 76. What will happen if A plus B? Error, okay? Error, Surya 76. Any other answers? Any other ideas? Okay. Now see, you can get Surya 76. యాక్చువల్లీ ఇవి రెండు మనకి స్ట్రింగ్సే కాబట్టి ఈ ప్లస్ ఆపరేషన్ అనేది ఏమవుతుంది అంటే దాన్ని కాన్కాట్ అంటాం. ఓకే, కాన్ అంటే పక్కన అని, క్యాట్ అతికించడం అంటే పక్క పక్కన అతికించడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రెండింటిని పక్క పక్కన ఇలా పెట్టేస్తుంది, రెండు స్ట్రింగ్స్ అయితే. అంటే ప్లస్ అనే ఆపరేషన్ అది ఎలా తీసుకుంటుందండి, రెండింటిని పక్క పక్కన రాయడం అనేలా తీసుకుంటుంది. ఓకే, now if you want to see few more examples, now let's see something ఏదో ఒకటి ఇస్తాను. అండ్ అలాగే C ఈక్వల్స్ టు one more thing plus C, you will get everything. So let's add space to make the difference. See, అన్ని పక్క పక్కన యాడ్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ యూ గివ్ ఎనీ అదర్ డేటా, లెట్స్ సే 45, నౌ యూ విల్ గెట్ an error. ఓకే, ఎందుకంటే ఈ స్ట్రింగ్ ని ఇంటీజర్ ని ఇలా ప్లస్ తో మనం యాడ్ చేయలేం. ఓకే, రెండు డిఫరెంట్ వాల్యూస్ ని, డేటా టైప్స్ ని మనం ఇలా యాడ్ చేయలేం. ఓకే, బట్ ఇఫ్ యూ గివ్ these double quotations, then it will work. Okay, because everything should be in the string format. So అలా ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుంది. Am I clear? And now what will happen here? Okay, plus అనేది బాగానే ఉంది. What happened to multiply? What happened if you try multiplying both the things? 120? No, we cannot do multiply. It's a somewhat tricky one, but డే బై డే మీకు అర్థమవుతుంది. ఓన్లీ వీ కెన్ డూ కాన్కాటినేషన్ బై యూజింగ్ ప్లస్. ఓకే, వీ కెనాట్ డూ మల్టిప్లై ఆపరేషన్స్ ఆన్ ది స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ మీద మల్టిప్లై ఆపరేషన్స్ చేయాలి. ఓకే, నా వాట్ అబౌట్ దిస్? A ఈక్వల్స్ టు 30, B ఈక్వల్స్ టు 40, A మల్టిప్లైడ్ బై B. ఇది కూడా 120నా? యాక్చువల్లీ అది 120 కాదు, 1200 ఐ థింక్. 30 మల్టిప్లైడ్ బై 40, 1200. Error? No, that's the trick here. Okay, so we are simply doing multiplying to get 30 times that one. Okay, so now let me explain with different example. I know it is somewhat complex. Let's say 5 and Surya. Okay, now see, let's add a space. Surya, so it got 5 times. Okay, so ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుంది అని అంటే మీకు ఈ సూర్య అనేది 5 times మల్టిప్లై అవుతుంది. ఓకే, నా ఎందుకు ఇలా అవుతుంది అంటే ఈ ఓవరాల్ గా దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ఒక ఆబ్జెక్ట్ అని అంటాం. ఓకే, ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ని 5 తో మల్టిప్లై చేసినప్పుడు అది నాకు నెంబర్ అయితే నెంబర్ ఇస్తుంది. 5 మల్టిప్లైడ్ బై 10 అంటే 50 అని ఇస్తుంది. సో దీనికి ఏం చేయాలో తెలియదు కాబట్టి దీన్ని 5 times మల్టిప్లై చేయన్నాం కాబట్టి దాన్నే 5 times ప్రింట్ చేసింది. ఓకే, ఎందుకంటే ఇన్ జనరల్ గా మీరు చూసుకుంటే 10 మల్టిప్లైడ్ బై 5 అంటే ఎంత అండి? యాక్చువల్లీ 10 10 10 10 10. ఓకే, సో 0 అన్ని కలిపితే 5. ఇంతే కదా 10 మల్టిప్లై 5 అంటే 10 టెన్స్ ని కలపడం, సారీ 5 టెన్స్ ని కలపడమే కదా మనం మల్టిప్లై అంటే. సో ఎంతతో మల్టిప్లై చేస్తున్నామో అన్ని సింగిల్ వాల్యూస్ ని కలిపితేనే కదా మనకు వచ్చే వాల్యూ. సో అలాగే ఇక్కడ కూడా సేమ్ అజ్యూమ్ చేసుకుని 5 సార్లు దాన్ని మల్టిప్లై చేసి 5 సార్లు సింగిల్గా ఇస్తుంది. ఓకే, సో దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ అండ్ మల్టిప్లై. ఓకే, we can only apply plus on only strings. We can only apply multiply on different
strings. Okay, string and integer. Okay, so that's the only difference. డోంట్ వరీ, డే బై డే మీరు వర్క్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది ఆ రూల్ ఎందుకు అలా వచ్చింది అనేది. మీరు కోడింగ్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మీకు అర్థమవుతూ వస్తుంది. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్, 25 multiplied by Surya. Now tell me what will be the output? 25 multiplied by Surya. Now you will get Surya 25 times. Okay, so that's it. And now let's see subtraction. A equals to 47, B equals to 30, A minus B. What will be the output? 17. Nice. Now tell me this one. This is also tricky one. A equals to 566, A equals to 22, A equals to 644, 33. Now ఇప్పుడు నేను A ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఎంత వస్తుంది? ఎనీ ఐడియా? సింపుల్, 33. సో ఇది ఎలా అంటే, ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఒక మూవీ డౌన్లోడ్ చేశారు, దాన్ని డిలీట్ చేసి ఒక సాంగ్ని డౌన్లోడ్ చేశారు, దాన్ని డిలీట్ చేసి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేశారు, మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ఒక మూవీని ఇన్సర్ట్ చేశారు. లాస్ట్లో ఏముంటుంది? మీరు లాస్ట్లో ఇన్సర్ట్ చేసిన మూవీనే ఉంటుంది. ఇవన్నీ ఏమవుతాయి అంటే ఓవర్ రైట్ అయిపోతాయి. ఫస్ట్ ఏ వాల్యూ 566 తీసుకుంది, 22 అని అంటే దీన్ని చెరిపేసి 22 పెడుతుంది. అగైన్ మళ్ళీ ఏ వాల్యూ 644 పెట్టాం కాబట్టి దీన్ని చెరిపేసి 644 తీసుకుంటుంది. మళ్ళీ 33 పెట్టాం కాబట్టి దీన్ని చెప్పేసి 33 తీసుకుంటుంది. సో లాస్ట్ లో ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో అదే ఉంటుంది. జనరల్ గా కూడా అంతే కదా, మనం లాస్ట్ లో ఏదైతే ఎడిట్ చేస్తామో అదే ఉంటుంది. మీరు రెజ్యూమ్ ఉంటుంది, 3-4 టైమ్స్ ఎడిట్ చేస్తారు, లాస్ట్ ఏదైతే ఎడిట్ చేస్తారో అదే సేవ్ అవుతుంది కదా, సేమ్ అలాగే. ఓకే, అండ్ దిస్ ఇస్ మల్టిప్లై. లెట్స్ రన్ దిస్. నెంబర్ 1 లెట్స్ సే 5, నెంబర్ 2 లెట్స్ సే 10. what will be the output if I click enter? 50. Simple, because 5 multiplied by 10. Okay, and now let's see that for float division, let's say 60 divided by 10. So what will happen now? What will be the output? 6? No, kaadu. 6 kaadu. It's 6.0. Okay. Okay, now 6.0. Okay, because we are using float, right? So that's the 6.0. సో 5 డబల్ స్టార్ 3 ఇప్పుడు ఏమవుతుందండి? 5 exponential 3. Okay, it's hard to calculate that. 2 exponential 3. Okay, 8. Okay, now we got output as 8. And now it's too hard. Let's see, just execute that. Okay, so now 400 divided by 27 మనకి ఎంత వచ్చిందండి? 14.814 something. Okay, now if you do the floor division, now let's see, you will only get the integer value. ఓకే, అంటే ఓన్లీ 14. ఈ పాయింట్ అంతా మిస్ అయిపోతుంది, బికాస్ 14 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 27,400లో 14 వచ్చింది. మీకు అలా వద్దు అని అనుకుంటే డివిజన్ చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి, 14 పాయింట్ సంథింగ్ ఇలా వస్తుంది. ఫ్లోర్ డివిజన్ చేస్తే ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ ఎలా వర్క్ అవుతుందో నేను కావాలంటే కోడ్ రాసి చూపిస్తాను మీకు. చూడండి ఎట్లా వర్క్ అవుతుందంటే, లెట్స్ సే A ఈక్వల్స్ టు 45 and B equals to 45. Now C equals to A divided by B. Okay, now print C. Okay, okay, ఏమొచ్చిందండి? ఓ, ఎగ్జాక్ట్లీ సేమ్ వాల్యూస్ ఇచ్చానా? లెట్స్ మేక్ ఇట్ as 40. No, let's make it as 200. హైయర్ వాల్యూ ఉంటే బెటర్. ఓకే, 4.207. Yeah, 4.6. Okay, and now what we can do, instead of printing C, we can print integer of C. Okay, now it's 4. Now చూడండి, 400 divided by 27 వచ్చింది కదా. Now we can do that here. 400 divided by 27. See, 14. Okay, if you remove this integer,
దెన్ ఇట్స్ కామన్. నార్మల్గా ఏదైతే జరుగుతుందో అదే. ఓకే. సో ఫ్లోర్ డివిజన్ అలాగే వర్క్ అవుతుంది. ఏమవుతుందండి, మనకు వచ్చిన డివిజన్ వచ్చిన వాల్యూని ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తుంది. దట్స్ ద ఫ్లోర్ డివిజన్. ఓకే. సో వాట్ అబౌట్ పర్సెంటైల్? 37 percentile 11, or else simply 37 modulus of 11. 37 11 లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 3 టైమ్స్, రైట్? 11 3 is 33. రిమైండర్ ఎంత ఉంటుందండి? 37 లో 33 తీసేస్తే రిమైండర్ ఎంత? 4. సో దట్స్ ది అవుట్పుట్. ఓకే, నౌ 40 modulus 3. సో 43 లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 13 టైమ్స్ పోతుంది. వాట్ ఈస్ 13 టైమ్స్ 3? 3 10s are 30, 3 3s are 9. Overall 39. What will be the remaining? What will be the remainder? It's 1. Already 39 times, sorry, 39 వెళ్ళిపోతుంది కదా. 3 into 13 ఈక్వల్స్ టు ఎంతండి? 39. ఓకే, 40లో 39 తీసేస్తే మనకి ఎంత రిమైండర్ మిగులుతుంది? 1. సో ఆ 1 మనకు అవుట్పుట్లో వచ్చింది. ఓకే. నా వాట్ అబౌట్ 50 modulus of 4? సో 54లో ఎన్ని టైమ్స్ పోతుందండి? 4 10s are 40 and 4 2s are 8. 4 12s are 48, రైట్? ఇంకా రిమైండర్ ఎంత ఉందండి? 2. ఓకే, సో దట్స్ ద రిమైండర్. సో 63 modulus of 6, 3. I think all of you got the point, right?